తెలంగాణ మొత్తం నుంచి కూడా అక్కడికి వచ్చేవాడు. ఎంతమంది వచ్చేవాడు అంటే మేము గుంటూరు స్కూల్ నుంచి మన బస్సు ఎక్కించి తీసుకెళ్ళాం ఇన్విటేషన్కి, పేపర్స్ కలెక్షన్స్కి, ఆ రోజంతా అక్కడ ఉండేవాడు. అప్పట్లో ఉంది అదొక్కటే రెసిడెన్షియల్ కాలేజ్ అంటారు కదా, రెసిడెన్షియల్ కాలేజ్ రాజ్యుడు ఆయన మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఆయన. ఇప్పుడంటే అన్నీ వచ్చాయి, అప్పట్లో ఉంది ఆయనే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మిగతా అన్నీ వచ్చాయి. బాగా గైడెన్స్ ఇస్తారు, చాలా మంచి వ్యక్తి. అందుకు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్ విజయవంతంగా నడుపుతున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అది ఆయన గురించి నాకైతే దగ్గరగా ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం కాబట్టి మేము మాస్టర్ అని అనుకున్నాము. మా మాస్టర్ అనుకుంటాం, సార్ అని అను. అట్లాగే తనున్న స్టూడెంట్ రుద్రమ్మ అనే అంటాను నేను, మేడం అంటున్నాను. రుద్రమ్మ కృష్ణదేవరాయలు కూడా ఆయన ఏం చెప్తాడంటే మిగతా పిల్లలు ఏమన్నది కానీ మా పిల్లలు బాగా పడుతుంది అనేవాడు. ఎందుకంటే భయం, ఎక్కడ కన్సెషన్ లేకుండా పోతారో, మరి ఇన్స్టిట్యూషన్ అధిపతి మా నాన్న డైరెక్టర్ అనుకుంటారని భయపడేవారు. ఆ కృష్ణానైతే మధ్యలో అసలు తీసేశారు. ఏమైనా టీచర్లు ఇది గారం చేస్తారు అన్నట్టు తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేసి వచ్చారు 8th అనుకుంటారు. అంత క్రమశిక్షణతో ఉండాలని అనుకుంటారు ఆయన. అందుకు కాబట్టి పిల్లలంతా పైకి వచ్చారు. క్రమశిక్షణ అనేది అవసరం అని చెప్పారు. తర్వాత పేదరికంలో నేను పేదరికంలో పుట్టాను కాబట్టి పైకి అలానే ఉండాలనుకోవడం చాలా తప్పు. దాన్ని రాశారు కదా, అలా అనుకొని ఆయన అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందులో వీళ్ళు అంత కష్టపడతారు కాబట్టి ఈ ఇన్స్టిట్యూషన్స్లో బిజినెస్ సాధించగలుగుతున్నారు. మీటింగ్ పెట్టినప్పుడు ఏదైనా తప్పు చేస్తే కనుక తప్పు ఎప్పుడు చేయరు. ఆయన ఎందుకు చేస్తారు కానీ ఎప్పుడైనా కోపం వచ్చి ఆయన ఏదైనా అరిస్తే వెంటనే మళ్ళీ మీటింగ్లో చెప్పేవారు. నేను ఏదైనా కోపం వచ్చి ఎవరైనా అంటే మీరు సారీ అని చెప్పాలి. దాన్ని సారీ చెప్పాల్సిన అవసరం లేదు, సారీ చెప్పేవారు ఆయన. సారీ మీరేమనుకోవద్దు అని చెప్పాను. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, అందరూ బాగా చూస్తారు.